సో ఆల్రెడీ మీరు 2 వీడియోస్ చూసారు చంద్రశేఖర అష్టకం గురించి. ఎంత అద్భుతంగా ఉంది కదా చంద్రశేఖర అష్టకం. సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు మరొక 2 శ్లోకాలకి అర్థం తెలుసుకోబోతున్నారనమాట. నిజంగా చెప్తుంటేనే అంత అద్భుతంగా అనిపిస్తుందో ఆ స్వామి యొక్క లీలలు. మార్కండేయుడు సాక్షాత్ పరమేశ్వరుడు చేసిన ఒక అద్భుతమైన ఈ శ్లోకం మనందరికీ దొరకడం మన నిజంగా మన అదృష్టం అనమాట అండి. సో ఎవరైనా కూడా చదవకపోతే ఖచ్చితంగా చదవడానికి ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శ్లోకం అనేది. నెక్స్ట్ భేషజం భవరోగిణం మకిలార్థ పాదపహరణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తి ఫలప్రదం సకలాగ సంగడంబరం చంద్రశేఖర మా సంకృష్టివయ్యమహ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే భేషజం భవరోగిణం అంటే రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అమృత బిందు అంటే వాడు నా తండ్రి అని చెప్తున్నాడు. నా తండ్రి అంటే పరమేశ్వరుడు అనమాట. మార్కండేయుడు అంటూ ఉన్నాడు లైక్ ఆయనకి ఉండేకి ఏంటంటే ఆయన బాధ ఏంటి, ఆయన ప్రాణాలు పోతున్నాయి, అది ఆయన బాధ. ఆ బాధనికి ఏదైనా బాధ ఉంటే దానికి ఔషధం ఎవరు అంటే మనకి పరమేశ్వరుడు అనమాట. ఎలాగైతే ఆయన మెడలో ఉన్న నాగ సర్పముతో మనందరం కూడా ఇప్పుడు మెడిసిన్ తయారు చేసుకుని పాము విషయంలో మనం మెడిసిన్ తయారు చేసుకుని వాడుతూ ఉన్నాము. అదంతా కూడా ఆయన మెడలోనే తన ఆధీనంలో ఉంది అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. అంటే ఇలాంటి రోగులందరికీ కూడా ఆశ్రయించేవాడు పరమేశ్వరుడు అనమాట. మనందరం ఆశించాల్సి మనకేదైనా జబ్బు వస్తే ఆశించాల్సిన పరమేశ్వరుడు అనమాట అండి. సో చిన్న చిన్న రోగాలు ఎలాగైనా పోతాయి, కానీ భవరోగం అంటే ఏంటి, ఒక జనమనంలో తిరిగి పుట్టడం చావడం జన్మ మరణాల నుంచి కూడా మనం రక్షించేవాడు పరమేశ్వరుడు అనమాట. చిన్న చిన్న రోగాలు డాక్టర్ నయం చేసినా కూడా పెద్ద రోగం ఏదైతే ఉందో మనకి కర్మ ఏదైతే ఉందో అది నశించేయాల్సిన వాడు పరమేశ్వరుడు అనమాట. సో ఆయన పాదాలు పట్టుకునే నువ్వు నన్నేం చేస్తావు అని చెప్పేసి మార్కండేయుడు అడుగుతున్నాడు గట్టిగా యమధర్మరాజుని. దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం. దక్ష యజ్ఞాన్ని తృణప్రాయంగా నాశనం చేయవాడు. తన ఒక్క చిన్న వెంట్రుకతో నా తండ్రి దక్షిణ మొత్తం యజ్ఞాలు నాశనం చేసేసి అక్కడ దేవతలందరినీ కూడా తరిమి వేశాడు నా తండ్రి. అంత గొప్పవాడు నా తండ్రి. అలాంటి ఆయన పాదాలు పట్టుకుని నేను ఆయన లింగాన్ని పట్టుకున్నాను చూడు, నేను ఇలా పట్టుకున్నావు, నన్ను పట్టుకుని లాగుతున్నావు అంటే నీకు ధైర్యం అని చెప్పేసి మార్కండేయుడు యమధర్మరాజుతో పోరాడుతున్నాడు అనమాట అండి. నెక్స్ట్ దక్షయజ్ఞాతి కోసం భుక్తి ముక్తి ఫలప్రదం అంటే ఆయన నా తండ్రి భుక్తిని ఇస్తాడు, ముక్తిని ఇస్తాడు, రెండింటిని ఇస్తాడు, అంత గొప్పవాడు నా తండ్రి అని చెప్పేసి మార్కండేయుడు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ యమధర్మరాజుకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే ఆయనకి అర్థమైపోతుంది. ఇంకా చాలా చాలా తీవ్రంగా ఈయన మార్కండేయుడు ప్రార్థన చేస్తున్నాడు, పరమేశ్వరుడు వస్తాడు, నన్ను ఏదో ఒకటి చేస్తాడు అని అర్థమైపోయినా కూడా కానీ యమధర్మరాజుకి ఏంటంటే నేను నా కర్తవ్యం నిర్వహించడానికి వచ్చాను, పరమేశ్వరుడు లయకారకుడు, ఆయనే నాకు ఈ కర్తవ్యం ఇచ్చాడు, నేను చేస్తున్నాను. కానీ ఆయన మనసులో ఎక్కడో ఒక భయం దాగిపోయింది అనమాట. ఆ భయాన్ని ఇంకా అది బయట కనిపించకుండా ఏం చేస్తున్నాడు, ఆ పాశాన్ని ఇంకా గట్టిగా లాగడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అంటే ఎలాగైనా ఇంకా ఆపించాలని చెప్పేసి ఆ పాశాన్ని ఇంకా గట్టిగా వేసి లాగడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఇలా చేస్తుంటే ఆయనకి ఇంకా మార్కండేయుడికి చాలా గట్టిగా ఆత్తంగా పిలిచేశాడు. శివుడు ఏం పిలిచాడు అంటే విశ్వసృష్టి విధాయనం పునరేవ పాలన తత్పరం సంహరాంతకం అపి ప్రపంచం అశేషలోక నివాసనం క్రీడయంత మహనిశం గణనాది సంయుతం చంద్రశేఖర మాకింకరిషితి వయ్యవహ. నువ్వు లాగు, ఇంకా గట్టిగా లాగుతూనే ఉండు. నువ్వు లాగినా కూడా నా ప్రాణాలు ఏం పోవు, ఎందుకంటే నేను నా తండ్రి అయిన పరమేశ్వరుని ఆశ్రయించి ఉన్నాను. ఈ యొక్క విశ్వసృష్టి సృష్టిని అంతా నడిపించేవాడు నా తండ్రి. ఆయన నా వెంటనే ఉండగా నువ్వు నన్ను ఏం చేస్తావని అడుగుతున్నాడు అనమాట. అలాగే విశ్వసృష్టి విధానం పునరేవ పాలన తర్పణం అంటే ఇలా ఈ యొక్క ఈ ప్రపంచంలో నాకు మరణం అంటే భయం లేదు, కానీ నా తండ్రి అంటే నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే నేను గట్టిగా ప్రార్థన చేస్తున్నాను, నా తండ్రి వస్తానని చెప్తున్నాను అనమాట. ఏంటి సంహితం ప్రపంచలోకం అశేషలోక నివాసం అంటే నా తండ్రి ఈ ప్రపంచం అంతా కూడా నేను నివసించి ఉన్నాడు, ఆయన అన్ని చోట్ల నివసించి ఉన్నాడు. అంత గొప్ప నా తండ్రి. క్రీడ ఎంత మన గణాసంహితం అంటే నువ్వు ఆయనకి ఇదంతా కూడా ఒక ఆట అనుకోవచ్చు. నువ్వు చంపడం, పుట్టడం, చావడం అనేది కూడా ఆయన నువ్వు చేసేది కూడా అదే పని. నువ్వు కూడా చంపుతావు, తీసుకెళ్ళిపోతావు. నా తండ్రి కూడా చేసే పని అదే. కానీ నువ్వు నా తండ్రి కింద చేసే నా తండ్రి కన్సల్జీలో ఉండేవాడు నువ్వు. అయినా నేను ఆయన ఆశ్రయించడం నువ్వు నన్ను ఎలా పట్టుకెళ్తావు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన గణనాథ సంహిత అంటే గణపతి, అలాగే మొదలుకున్న అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, ఇంత పరివారం నాకుంది, నాకెంత గొప్ప బలం ఉన్నా వెనక ఇంతమంది ఉన్నారు, అమ్మవారు ఉన్నారు,
నా తల్లి పార్వతీదేవి, నా తండ్రి పరమేశ్వరుడు ఉన్నాడు, శివుడు, నా అన్నయ్య వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇంతమంది నంది ఇలాంటి గొప్ప వాళ్ళందరూ నా వెనకాల ఉన్నారు. ఇంతమంది ఉండగా నన్నేం చేస్తావు అని చెప్పేసి శివపరివారం అంతా తన పరివారంగా భావించి జగదొప్పితరు అందే పార్వతీ పరమేశ్వరం అంటూ ఉంటారు కదా. అలాగే వాళ్ళిద్దరిని కూడా తన కన్న తండ్రులని భావించి ఎంతో ఆత్రంగా ప్రార్థన చేస్తున్నాడు అనమాట మార్కండేయుడు. ఇంకా ఏమర్థమవుతుంది, నా తండ్రి రాకపోయినా కూడా నా అన్నయ్యని వినాయకుడే నన్ను వచ్చి కాపాడతాడు, వినాయకుడైనా వస్తాడు, ఆ గణాలు ఏమైనా అన్ని కూడా వస్తూ ఉంటాయి అని చెప్పేసి మార్కండేయుడు చాలా గట్టిగా ప్రార్థన చేస్తాడు పరమేశ్వరుడు గురించి. అలాగే యమధర్మరాజుకి ఇంకా అర్థమైపోతుంది, నాకు ఇంకా అయిపోయింది సీన్ అర్థమైపోయినా కూడా ఇంకా గట్టిగా పాసం లాగుతున్నాడు అనమాట. అలా లాగుతూ పాసం లాగుతూనే ఉన్నాడు. కానీ మార్కండేయుడు మాత్రం శివుడి మీద భక్తి ఎంతగానో పోవట్లేదు. అలా ఆతతో ఇంకా ఆయన లాగే కొద్దికి ఇంకా తీక్షణంగా పాడుతున్నాడు మార్కండేయుడు అనమాట అండి. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి యమధర్మరాజు చేతులు వణుకుపోయి ఏం చేశాడో కూడా అర్థం కాలేదనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం మాట్లాడుకుందాం, ఇంకా ఏం జరిగింది, చివరికి పరమేశ్వరుడు ఎలా వచ్చాడు, ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. అలాగే మీకు ఇష్టమైతే మార్కండేయుడు గురించి ఒక సెపరేట్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే నాకు ఖచ్చితంగా చెప్పండి. నేను మార్కండేయ పురాణం చదువుతున్నాను అనమాట. సో పురాణాలు 7 విషయాలు మీకు కొన్నిగా షేర్ చేస్తానండి. సో మరి వీడియోకి మీరు వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.